మనము దేవుని ప్రేమించితిమి అని కాదు గాని తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులై ఉన్నాము. 1 యోహాను 4వ అధ్యాయము 10, 11 వచనాలు. ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుడు మొట్టమొదటగా మనలను ప్రేమించి తన కుమారుని ద్వారా మనకు రక్షణ ప్రసాదించను. ఇందులో ప్రేమ ఉన్నది కనుక మనం ఒకరినొకరు ప్రేమింప బద్ధులై ఉన్నాము. మన పరలోక తండ్రి మనలను దీవించి మన హృదయాలు దైవ ప్రేమ, సోదర ప్రేమ కలిగి పవిత్ర జీవితం జీవించేలా ప్రేరణ దయచేయుదురుగాక. ఆమెన్.